గనక అదే మీరు కాదు, అది ఆత్మానుభవం కాదు. ఆ వివేక ప్రత్యయం కూడా అనాత్మాని పక్కన పెట్టేస్తే ఏదైతే స్వరూపం మిగులుతుందో అదే నిజమైన ఆత్మానుభవం. అలుప్తత్వాత్ నో దృష్టి నో ఉత్పాద్య కారకయ్యత. ఏ విధంగా మనకి ఏదన్నా ఒక అనుభవం రావాలంటే కారకాలు ఉండాలి. కారక అంటే శరీర ఇంద్రియ మనస్సు ఇవంతా ఉంటే మనం ఏదైనా ఒకటి అర్థం చేసుకోవచ్చు ఇంద్రియాలకు విషయంగా, లేదా ఇంద్రియాలకు ఏదైనా ఒకటి అనుభవానికి తెచ్చుకోవచ్చు. కానీ మీకు నిజంగా ఏ ఇంద్రియాలు లేదు, ఏ మనస్సు లేదు, ఏ బుద్ధిని లేదు, ఇంక ఎట్లా అనుభవానికి తెచ్చుకుంటారు? ఆ అనుభవం స్వరూపంలో మిగిలిపోయేది కానీ మళ్ళా అనుభవం తెచ్చుకోనికి సాధ్యం కాదు. దృశ్యయాచాన్యా దృష్ట్యా జన్య సత్య ప్రకల్పిత. కారకాలు లేవు. దృశ్యయాచ అన్యయా దృష్ట్యా అంటే ఆ స్వరూప దృష్టితో చూసినప్పుడు ఇది విషయం అయ్యేది కాదు, అనుభవానికి వచ్చేది కాదు, శుద్ధ ముక్త స్వరూపము అనేటువంటి ఒక బుద్ధి వృత్తి ఏదుందో, బుద్ధి వివేకం ఏదుందో దానికి కూడా జన్మ ఉంది, దానికి కూడా నాశనం ఉంది. కనుక అది కూడా మీ స్వరూపం కాదు. అది తీసేసిన తర్వాత మిగిలిందేదో అదే మీ స్వరూపము. ఇక్కడ ఏ కర్తృత్వానికి సంబంధం లేదు అన్నప్పుడు అయితే ఇంకేది క్రియలు చేయకూడదా మనము అనేటువంటి అభిప్రాయం వస్తుంది. అట్లా కాదు, క్రియ జరిగినా కూడాను నేను ఆ పరమాత్మ స్వరూపము, ఆనంద స్వరూపము, అక్కడ ఏ క్రియని జరగదు అనేటువంటి దృష్టి రావాలి. దీనికి పురాణాల్లో కథల రూపంగా చెప్తుంటారు. దీన్ని స్పష్టం చేస్తాని కోసం ఎవరో ఒక మహర్షి యమునా నది ఆవడ్డున వచ్చి కూర్చొని ఉంటారట. గోపికా స్త్రీలు భిక్షలు తీసుకొని పోవాలి ఆయనకి. సరే తీసుకొని పోతారో, యమునా నదిలో ప్రవాహం ఎక్కువ ఉంది, నీళ్ళు అడ్డం వచ్చింది. కృష్ణుని దగ్గర పోయి చెప్పుకుంటారట, అయ్యా అక్కడ భిక్షం తీసుకొని పోవాలా అనుకున్నాం మేము, నది ప్రవాహం అడ్డం ఉంది, ఎట్లా పోయేది అని. కృష్ణ అన్నాడు, ఒకసారి ఒక మాట చెప్పండి మీరు అక్కడ పోయి. ఆ నది ఒడ్డు నిలబడుకొని, కృష్ణ ఆజన్మ బ్రహ్మచారి అయితే మాకు ఆ పక్కన పోయేదానికి నువ్వు కొంచెం దావ చేసి అని. వీళ్ళకు ఆశ్చర్యం, మనతోనే ఆడుకుంటున్నావు నువ్వు ఎట్లా బ్రహ్మచారి అయ్యేదానికి సాధ్యము? ఎక్కడైనా సాధ్యమా? మీరు పోయి చెప్పండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 16,000 మందితో ఆడుకుంటున్నావు, మళ్ళీ నువ్వు బ్రహ్మచారి అంటే ఎట్లా? పోయి చెప్పండి, మీరు పోయి చెప్పండి, తర్వాత మాట్లాడండి అన్నాడంట. అక్కడ నది దగ్గర నిలబడుకొని చెప్పినారు, కృష్ణ ఆజన్మ బ్రహ్మచారి అయితే మనం అటు దాటుకునేదానికి అవకాశం చేసి అని. సరే, నీళ్లు కొంచెం అవకాశం చేసి ఇచ్చింది. ఆ పక్కన పోయినారు. ఆ మహర్షికి క్యారియర్ ఇచ్చినారు. మహర్షి కూడాను బాగా క్యారియర్ ఖాళీ చేసేస్తున్నారు. సామాన్యంగా సన్యాసులు భోజనం చేస్తే మీరు ఆ ఋషికేశు, హరిద్వార్ ఎక్కడన్నా పోయినప్పుడు చూస్తే తెలుస్తుంది. కొంతమంది సన్యాసులు ఏం చేస్తారంటే వాళ్ళు తిన్న ఆ కంచె ప్లేట్ కడిగేసి ఆ నీళ్ళు కూడా తాగేస్తారు. నేను అక్కడ పోయినప్పుడు అనుకునేవాడిని, ఎందుకు ఇట్లా తాగుతారు వీళ్ళు, ఆ ప్లేట్ కడుక్కున్న నీళ్ళు కూడా తాగలనా అని. కానీ ఎవరో ఒక మహామండలేషన్ అడిగినాను, ఎందుకు ఇట్లా చేస్తారని. ఓతో బ్రహ్మ అన్నం అనేది బ్రహ్మస్వరూపం, ఒక్క మిదికి కూడా మనం పారేయకూడదు. ఏదో వేస్తున్నారని ఎక్కువ వేసుకుని తినేసి నాకేం పట్ల అనేది పక్కన తోసేసేది. అట్లా ఎవరు భోంచేరు సన్యాసులు. శుభ్రంగా ఒక్క మిదికి కూడాను బయట పారేయకుండా భోంచేస్తారు. సరే, అట్లా ఆ మహర్షులు కూడా క్యారియర్ కంప్లీట్ ఖాళీ చేస్తారు. దానికి ఒక మిదికి కూడా మిగిలిన. సరే, మళ్ళీ వీళ్ళు తిరిగిపోయేదానికి వస్తే నది ప్రవాహం ఉంది. మళ్ళీ మహర్షి దగ్గర పోయినారు. ఇట్లా తిరిగిపోవాలంటే ప్రవాహం ఉంది, ఏం చేస్తాము? వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినారు మీరు? వచ్చే సమయంలో ఇట్లా చెప్పినాడు ఆయన. కృష్ణ పరమాత్మ ఇట్లా అన్నాడు, ఆజన్మ బ్రహ్మచారి అయితే అవకాశం ఇవ్వమని అడగండి, అవకాశం ఇస్తున్నాను చెప్పినాడు. అయితే ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఇక్కడున్న మహర్షి ఈయన ఆజన్మ ఉపవాసి అయితే మాకు అవకాశం చేసి ఆ పక్కన పోయేదానికి అని అడగండి. అయ్యా ఇంతవరకు నువ్వు భోజనం చేస్తావు లేదో మాకు తెలీదు,
ఇప్పుడు మనం తెచ్చిన క్యారియర్ సంపూర్ణంగా ఖాళీ చేసినావు. ఇప్పుడు ఎట్లా ఉపవాసి నువ్వు? మీరు పోయి చెప్పండి. సరే అట్లా వచ్చి చెప్పినారు. చెప్పితే అవకాశం ఇచ్చింది, దాటుకున్నారు. కానీ వాళ్ళకి తట్టుకునేదానికి కాదు. ఎట్లా సాధ్యం ఇదంతా అని కృష్ణ పరమాత్మ వచ్చి అడిగినారట. ఎట్లా నువ్వు బ్రహ్మచారి అనేదానికి సాధ్యము, ఎట్లా ఆయన ఉపవాసం చెప్పేదానికి సాధ్యము అని. అప్పుడు ఆయన వివేకం తత్వోపదేశం చేసినాడు అని. ఏమి, ఏ క్రియ మీరు తీసుకున్నా శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అహంకారం వరకు క్రియ జరుగుతుంది. కానీ ఇది మీరు కాదు. ఎందుకు వేసుకుంటున్నారు, తీసేస్తున్నారు. జాగ్రత్తలు వేసుకుంటారు, స్వప్నం అంటే ఈ శరీరాలు తీసేస్తారు, వేరే శరీరాలు వేసుకుంటారు. నిద్ర అన్నప్పుడు ఏ శరీరం లేకుండా ఉంటారు. గనుక ఎక్కడైతే క్రియ జరుగుతుందో అది మీరు కాదు. మీలో ఏ క్రియను జరగదు. ఆ స్వరూపమే మీరు, దాంట్లో ఏ క్రియను జరగదు. ఈ దృష్టితో అకర్తృ అంటారు అంతేగాని సోమరిగా ఉంటాడని కాదు. ఈ తత్వం తెలుసుకునేస్తే ఏ పని లేకుండా సోమరిగా ఉంటాడు అట్లా కాదు. ఆ స్వరూపంలో ఏ క్రియ అనేది కూడాను ఉండదు. నెక్స్ట్ శ్లోకాలు చూడండి. దేహాత్మబుద్ధ్యపేక్షత్వాత్ ఆత్మనః కర్తృతామృషా నైవ కించిత్ కరోమీతి సత్యా బుద్ధిః ప్రమాణజా. దేహాత్మబుద్ధ్యపేక్షత్వాత్ ఆత్మనః కర్తృతామృషా నైవ కించిత్ కరోమీతి సత్యా బుద్ధిః ప్రమాణజా. కర్తృత్వం కారకాపేక్షం అకర్తృత్వం స్వభావతః. కర్తా భోక్తేతి విజ్ఞానం మృషైవేతి సునిశ్చితం. కర్తృత్వం కారకాపేక్షం అకర్తృత్వం స్వభావతః. కర్తా భోక్తేతి విజ్ఞానం మృషైవేతి సునిశ్చితం. దేహాత్మబుద్ధి అపేక్షత్వాత్ ఆత్మన కర్తృత ముష. నేను ఏదో క్రియ చేస్తున్నాను, నా యందు కర్తృత్వం భోక్తృత్వం ఉంది అనేటువంటి అభిమానం మనకు ఎట్లా వస్తుంది? దేహాత్మబుద్ధి అపేక్షయ, దేహమే నేను అనేటువంటి అభిమానంతో నేను కర్తృ భోక్తృ అనేది వస్తూ ఉంది. గనక ఇది మృష, ఇది అబద్ధము, ఇది మిథ్య. ఈ కర్తృత్వ భోక్తృత్వం అనేది మీ స్వరూపం కాదు అంటున్నారు. ఎందుకు ఇది మృష, ఎందుకు ఇది సరికాదంటే, ఇప్పుడు చూడండి, మీరు ఏదో ఒక క్రియ చేస్తున్నారు అనుకోండి, వంట చేస్తున్నారు, ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఆ సమయంలో ఆ ఒక్క క్రియలో తల్లీనం అయిపోయినారు. ఏదో ఎవరో నర్తకి నాట్యం చేస్తూ ఉంది, నేను నాట్యం చేస్తున్నాను అనే ఆ అభిమానము లేకుండా నృత్యం జరుగుతూ ఉంది. నిజంగా అక్కడ నర్తకి లేదు, నృత్యం జరుగుతూ ఉంది. ఎవరో సంగీతం పాడుతున్నారు, నేను సంగీతం పాడుతున్నాను అనేటువంటి అభిమానం లేకుండా, ది సింగర్ ఈజ్ అబ్సెంట్, ది సాంగ్స్ గోస్ ఆన్. పాడేవాళ్ళే లేదు అక్కడ, కానీ జరుగుతుంది. నర్తకి లేదు, నృత్యం జరుగుతోంది. అదేవిధంగా మీరు ఏదో ఒక క్రియ చేస్తున్నారు, దాంట్లోనే తల్లీనం అయిపోయినారు. ఆ సమయంలో నేను చేస్తున్నాను అనేటువంటి అభిమానం లేదు. మళ్ళీ కొంచెం ఏదో వంట పని ఏదో చేస్తుంటారు అనుకోండి, ఏదో ఆఫీస్లో పని చేస్తున్నారు, తలంచుకొని చేస్తుంటాడు, నేను చేస్తున్నాను అనే అభిమానం లేకుండా జరిగిపోతుంది క్రియ. కానీ కొంచెం తలెత్తి చూస్తాడు, వేరే వాళ్ళంతా గఫాలు కొడుతుంటారు ఆఫీస్లో, ప్రమోషన్స్ అంతా వాళ్ళకే వస్తుంది, స్పెషల్ ఇంక్రిమెంట్ వాళ్ళకే వస్తుంది. వీడు ఊరికి పని చేస్తాడు కానీ వీడికి ఏం రాదు పాపం. అప్పుడు వెంటనే వస్తుంది, నేనే చేయాలి. వీళ్ళంతా ప్రమోషన్స్ తీసుకుంటారు, స్పెషల్ ఇంక్రిమెంట్స్ తీసుకుంటారు, ఊరికి గఫాలు కొట్టుకుంటుంటారు, ఏం పని చేయరు, నేనే చేయాలి.
అంతవరకు తానే పని చేస్తూ ఉన్నా కూడాను అభిమానం లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు అభిమానం తెచ్చుకుంటేనే వస్తూ ఉంది. అంటే శరీర ఇంద్రియ బుద్ధి మనసులో అభిమానం వచ్చినప్పుడే కర్తృ అనేది వస్తుంది, కానీ లేకపోతే లేదు. కానీ ఈ శరీర ఇంద్రియ బుద్ధి అనేది ఇది మనకు నిజంగా అంటుకొని ఉందా అంటే లేదు. ఎందుకంటే మన అనుభవంతో చూసుకున్నాము. జాగ్రత్త అవస్థ ఈ శరీరాదులో పనిచేస్తున్నాను, స్వప్నం అంటే మరొక శరీరాదులో పనిచేస్తున్నాను, నిద్ర అన్నప్పుడు ఏ శరీరం లేకుండా ఉన్నాను. అంటే కర్తృత్వం భోక్తృత్వం అనేది శరీరంతో మీరు కూడినప్పుడు కానీ శరీరంతో ఉన్నప్పుడు కానీ కర్తృత్వం భోక్తృత్వం వస్తూ ఉంది. కానీ శరీరరహితమైన స్థితిలో నేను కర్తృ భోక్తృ అనేది ఉందా అంటే అట్లా నిజంగా శరీరంలోనే నిద్రపోతున్నాం కదా మనము. నిద్ర అన్నప్పుడు ఈ సందేహం వస్తుంది, శరీరంలోనే నిద్రపోతున్నాం కదా అని. శరీరంలో నిద్రపోతున్నాను అని మీకు ఎప్పుడు అనుభవానికి వస్తుంది? జాగ్రత్తలు అంటే చెప్తున్నాం. అక్కడ ఉన్నప్పుడు శరీరంలో నిద్రపోతున్నారా అంటే శరీరం లేకుండా ఉన్నారు. అక్కడ ఏ కర్తృత్వం అని ఉందా అంటే కర్తృత్వం లేదు. కనుక కర్తృత్వం అనేది శరీర అభిమానంతోనే వస్తూ ఉంది. ఈ శరీరం అనేది కూడా అవస్థలో కనబడేటువంటి తోపిక మాత్రమే. కనుక ఇది వృష. కానీ నైవ కించిత్ కరోమీతి, నేను స్వతహా ఏమి చేయను. ఇది సత్యాబుద్ధి ప్రమాణజ, శాస్త్ర ప్రమాణంతో నేను ఏ క్రియకు చెందినవాడుకో నిష్క్రియ ఆత్మస్వరూప. నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథ వ్యాఖ్యానం చూస్తే నిష్క్రియ ఆత్మస్వరూప, ఏ విధమైన క్రియ కూడా నీ యందు జరగదు, ఏ క్రియకు అంటినవాడు కాదు, నేను ఏ క్రియకు అంటినవాడు కాదు, నిష్క్రియ ఆత్మస్వరూప అనేటువంటి దృష్టి మనకు ప్రమాణజ, శాస్త్ర ప్రమాణంతోనే వస్తుంది. శాస్త్ర ప్రమాణంతో అంటే సామాన్యంగా ఏం తెలుసుకుందంటే చాలామంది అది ఇప్పుడు మోడర్న్ థింకర్స్ ఏదో ఉపనిషత్తు చెప్తుంది వీళ్ళు నమ్ముకుంటారు. వీళ్ళకి అసలు ఏం ఆ ఉపనిషత్తు చెప్పిన తత్వం వీళ్ళ అనుభవంలో ఏం లేదు. అనుభవం లేదంటే మళ్ళీ ఇట్లు తీసుకుంటారు, ఏదో ఐస్ క్రీమ్ అనుభవానికి వచ్చినట్టు అనుభవానికి రావాలి అని తీసుకుంటారు. లేదా ఉపనిషత్తుల వరకు ఉపనిషత్ మంత్రాలు చెప్తున్నారు కానీ వీళ్ళకి అనుభవం ఉండదని ఈ మోడర్న్ థింకర్స్ చాలామంది ఈ శాస్త్రం చెప్తే వీళ్ళు నమ్ముకుంటున్నారు కనుక ఇది సరైన పద్ధతి కాదంటారు. శాస్త్రం చెప్పితే మనం నమ్ముకోవడం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాము? జ్ఞాన విజ్ఞాన సహితం. జ్ఞాన విజ్ఞాన సహితం అంటే ముందు వినాలి తర్వాత అనుభవానికి తెచ్చుకోవాలి అంటారు. కాదు, చెప్పేవాళ్ళు అంటే శృతి, మళ్ళీ ఆ శృతిని తన అనుభవానికి తెచ్చుకుని ఆ స్వస్థ స్థితిలో నిలబడి చెప్పేటువంటి గురువు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. వినేవాళ్ళు కూడా అనుభవపూర్వకంగా వినాలి. అనుభవపూర్వకంగా వినాలి అంటే మీరు వినే సమయం సత్సంగం అంటే ఏది? అహంకారరహితంగా చెప్తున్నాడు, వినేవాళ్ళు కూడా అహంకారాన్ని పక్కన పెట్టి వింటున్నారు, అది సత్సంగం. ఇప్పుడు కొంతమంది కూర్చొని ఉంటారు, ఓ నేను అప్పుడే విన్నాను లేప, చాలా ప్రవచనాలు విన్నాను, నాకు తెలిసిపోయింది అని కూర్చొని ఉంటే నేను చెప్పేది నిజంగా వినరు. ఇంతకుముందు ఏదో విన్నాము దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళేం చెప్తున్నారో తెలుసుకుందామని ఆ అహంకారాన్ని పక్కన పెట్టి వింటేనే బోధపడుతుంది, కానీ లేకపోతే బోధపడదు. అన్నప్పుడు అనుభవపూర్వకంగా చెప్తున్నాడంటే ఇంద్రియానుభవంతో చెప్పడం లేదు. మీ ఇంద్రియాలకు అనుభవానికి రాదు ఆత్మ, లేదా మనస్సు బుద్ధి అనుభవంతో చెప్పడం లేదు. మీ మనస్సు బుద్ధికి అనుభవానికి రాదు. మరి ఏ అనుభవం తీసుకుని చెప్తున్నాడు? ఇంద్రియానుభవం కాకుండా మనస్సు బుద్ధి అనుభవం కాకుండా మరొక అనుభవం మాలో ఉంది. చాలామంది ద్వైత సిద్ధాంతాలు నిలబడినారు కదా. ఎందుకు వచ్చిన ఈ ద్వైత సంప్రదాయాలన్నీ అంటే వాళ్ళు బుద్ధి వరకు వివేకం చేస్తున్నారు, బుద్ధి అనుభవం తీసుకున్నారు. బుద్ధికి అతీతమైన ఒక అనుభవం ఉంది మాలో, ప్రత్యేక మనుషులను ఉంది అని ఆ బుద్ధికి అతీతమైన అనుభవాన్ని చూడలేకపోయినారు. ఏది బుద్ధికి అతీతమైన అనుభవము? ఇప్పుడు ఏదైనా తీసుకోండి. నిన్న రాత్రి బాగా నిద్ర చేస్తున్నాను అంటారు. ముందు నిద్ర అనేది ఉంది అని పెట్టుకొని ఈ వాక్యం తీసుకుందాం. నిన్న రాత్రి
బాగా నిద్ర చేస్తున్నాను అంటారు. ఈ బాగా నిద్ర చేస్తున్నాను అనే అనుభవము మీకు ఇంద్రియ అనుభవమా, మనోబుద్ధి అనుభవమా? కాదు. ఎందుకంటే ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే అది నిద్ర కాదు, మనోబుద్ధి యాక్టివ్గా ఉంటే నిద్ర కాదు. అది కనుక ఇంద్రియ అనుభవం, నేను బాగా నిద్ర చేస్తున్నాను ఇంద్రియ అనుభవం కాదు, మనోబుద్ధి అనుభవం కాదు. మరి ఎట్లా తెలుసు? అయ్యా మాకు తెలుసు స్వామి, నా నిద్ర నాకు తెలీదా, నేను బాగా నిద్రపోయినాను నాకు తెలీదా అంటారు. అంటే ఇంద్రియాల సహాయం లేకుండా, మనస్సు బుద్ధి సహాయం లేకుండా మీరు అనుభవించేటువంటి ఒక స్వరూపం ఉంది మీలో. అదేవిధంగా నిన్న రాత్రి నాకు ఒక కళ వచ్చింది అంటారు. ఈ కర్ణాటక భాషలో నంగన్ కనసు బిత్తు అంటారు. ఏమట్లంటే బిత్తు అంటే ఎక్కడి నుంచి పడింది? ఊరికే మాట్లాడేది. నంగన్ కనసు బిత్తు, కనసు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? కళ. కానీ కళ అనుభవం ఉంది, అవునా? కళ అనుభవం ఉంది అని పెట్టుకొని మాట్లాడితే ఆ కళను దేంతో అనుభవించినారు? జాగ్రత్త అవస్థ ఇంద్రియాలతో ఆ కళను అనుభవించినారా? లేదు. ఎందుకు? జాగ్రత్త అవస్థ ఇంద్రియాలు ఉంటే కళ ప్రపంచం ఉండదు. జాగ్రత్త అవస్థ యొక్క మనస్సు బుద్ధితో అనుభవించినారా? ఎందుకు? ఈ మనస్సు ఈ బుద్ధి ఉంటే ఇంకా స్వప్న ప్రపంచం ఉండదు, స్వప్న ప్రపంచం ఉంటే ఈ మనస్సు బుద్ధి ఉండదు. గనుక ఇది మన ఇంద్రియ అనుభవం కాదు, మనస్సు బుద్ధి అనుభవం కాదు. మరి ఎట్లా చెప్తున్నారు నాకు కళ వచ్చిందని? ఎట్లా చెప్తున్నారు? అబద్ధం చెప్తున్నారా మీరు? అయ్యో స్వామి అబద్ధం కాదు, నాకు తెలుసు. అంటే ఇంద్రియాల సహాయం లేకుండా, మనస్సు బుద్ధి సహాయం లేకుండా నేను కళను అనుభవించాను అంటే ఇంద్రియ అనుభవం కాకుండా, మనస్సు బుద్ధి అనుభవం కాకుండా మాలో మరొక అనుభవం ఉంది. దాన్ని ఆధారంగా పెట్టుకొని చెప్పేవాళ్ళు చెప్తుంటారు, వినేవాళ్ళు కూడా అదే విధంగా వినాలి. వింటే అప్పుడు ప్రమాణజ, అంతేగాని కేవలం నమ్మకం కాదు ఇది. ఆ మూఢనమ్మకం అనేది ఎక్కడ నమ్ముకోవాలి, ఎక్కడ శ్రద్ధతో నమ్ముకోవాలి, ఎక్కడ వివేకం చేయాలి అనేది స్పష్టంగా వివేకం చేస్తాను మన శాస్త్రాల్లో. ఇప్పుడు పూజ చేయాలి, అక్కడ శ్రద్ధ ప్రాముఖ్యం. శ్రీమన్నారాయణకి 4 చేతులు ఉన్నాయి, నువ్వు సత్యనారాయణ వ్రతం చెయ్యి అంటే 4 చేతులు ఎట్లా వచ్చినాయి వానికి? ఇంక 2 ఎట్లా జోడించినారు? ఎవరు జోడించినారు? ఇట్లా వివేకం చేయొద్దు. సాకార రూప ఉపాసనలో శ్రద్ధ ముఖ్యం. ఉన్నాయంటే ఉన్నాయి. కానీ ఇక్కడ ఆత్మ వివేకానికి వచ్చినప్పుడు తత్వమసి, నువ్వే బ్రహ్మస్వరూపం అని చెప్పినప్పుడు నేను ఎట్లా బ్రహ్మ అవుతాను? నా పిల్లల్ని చూస్తే భయము, భార్యను చూస్తే భయము. ఇప్పుడు పిల్లలు ఇంటికి వస్తారంటే భయము. పూర్వంలో తల్లిదండ్రులు ఇంటికి వస్తారంటే పిల్లలు భయపడేవాళ్ళు. నా నాయన వస్తాడో ఏమంటాడో ఏమో చదువుకుందామని. ఇప్పుడు పిల్లలు ఇంటికి వస్తారంటే వీళ్ళకి భయము. ఎందుకు? ఆ స్కూల్ నుంచి ఏం స్లిప్ తీసుకుని వస్తాడో, మద్రాసు పిలుచుకొని పోతాము, హైదరాబాద్ పిలుచుకొని పోతాము, తీసుకున్నాను 250 రూపాయలు, వద్దంటే వినేళ్ళే. అది భయము. వాళ్ళ ఇంటికి వస్తుంటే వీళ్ళకి భయం. కానీ అకర్తృత్వ స్వరూపం అని మనం ఏం వివేకం చేస్తున్నామో మరొక అనుభవం ఉంది. ఆ అనుభవము నమ్మకము కాదు. ఆత్మానుభవం అనేది వివేకపూర్వకం, జ్ఞాన విజ్ఞాన సహితం, నమ్మకం కాదు. కనుక ఇప్పుడు సాకార రూపంలో శ్రద్ధ మాత్రం. దీంట్లో ఆత్మ జ్ఞానానికి వచ్చినప్పుడు అక్కడ సంపూర్ణంగా మీ అనుభవానికి స్పష్టమయ్యేంత వరకు వివేకం చేయొచ్చు. ఎక్కడ మనం వివేకం చేయాలి, ఎక్కడ శ్రద్ధతో నమ్ముకోవాలి అంటే ఇప్పుడు సాకార రూపంలో కర్మలో శ్రద్ధ, ఆత్మజ్ఞానంలో కేవలం శ్రద్ధ మాత్రమే కాదు. నా ధర్మ జిజ్ఞాసాయామి అశృత్యాదయ ప్రమాణం బ్రహ్మ జిజ్ఞాసాయ, శృత్యాదయ అనుభవాదయశ్చ యథాసమయ ప్రమాణం. బ్రహ్మ జిజ్ఞాసలో కేవలం శృతి మాత్రమే ప్రమాణం, శ్రద్ధ కాదు. మనం దాన్ని వివేకం కూడా చేసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు తల్లి చూడ, మీ నాయన
మీ డాడీ వచ్చినాడు, దాడినో అంటారు, మీ డాడీ వచ్చినాడు చూడు అంటే వాడు సచ్చేంత వరకు అతన్నే నా డాడీ అని ఒప్పుకుంటాడు. మళ్ళీ ఆస్తికి ఆయన పైన కోర్టుకు పోతాడు. ఎప్పుడైనా ఒకసారి నీకు తెలియదు ఊరుకుండమ్మా ఆయన నాకు దాడి కాదు అంటాడా? ఎందుకు? ఆమెనే ప్రమాణం. దానిపైన ఇంక వివేకం చేస్తానికి సాధ్యం కాదు. ఆమెనే ప్రమాణం కనుక దాంట్లో ఏ సందేహం లేకుండా ఒప్పుకొనేస్తాడు. ఎప్పుడు మనకు అట్లా వివేకం చేయాలనేటువంటి రానే రాదు. అదే తల్లి చెప్తుంది, చూడరా మీ ఫ్రెండ్ వచ్చినాడు అని. ఇప్పుడేమంటాడు? నీకు తెలియదు ఊరుకుండమ్మా, స్కూల్లో అయితే నేను చాకు వేసేకపోయినాను వానికి, ఏమో పోతే పోనీ ఊరుకున్నాను అంతేగాని ఎన్నోసార్లు వాడికి చాకు వేసే మనసు వచ్చింది నాకు, నీకు తెలియదు ఊరుకుండా అంటాడు. ఎందుకు? ఇక్కడైతే వాడు వివేకం చేయొచ్చు. స్కూల్లో ఎట్లా ఉన్నాను నేను, వాడుకు నాకు ఏ సంబంధం ఉంది అని వివేకం చేసి వాడు నా ఫ్రెండ్ కాదని చెప్పొచ్చు. అదేవిధంగా ఇతను నా దాడి కాదని చెప్పేదానికి సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడే వివేకం చేయలేరు మీరు. సో ఎక్కడైతే శ్రద్ధతో తీసుకోవాలి, ఎక్కడైతే అనుభవపూర్వకంగా తీసుకోవాలి అనేది స్పష్టంగా ఉంది. మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడైతే శ్రద్ధతో ఒప్పుకోవాలనో అక్కడ వివేకం చేస్తాం, ఎక్కడైతే వివేకం చేయాలో అక్కడ శ్రద్ధ అంటాం. అదే పొరపాటు. కనుక ఈ ప్రమాణజ అన్నప్పుడు కేవలం శృతి చెప్తూ ఉంది వీళ్ళు మూఢనమ్మకంతో ఒప్పుకుంటున్నారు అనే అర్థంతో తీసుకోకూడదు. అది మన అనుభవపూర్వకంగా వస్తుంది. నైవ కించిత్ కరోమీతి, నేను ఏ క్రియను చేసేవాడు కాదు అనేది అనుభవపూర్వకంగా మనకు ఆ ప్రమాణంతో అర్థమవుతుంది. కర్తృత్వం కారకాపేక్ష అకర్తృత్వం స్వభావత. నేను కర్తృ అనేది ఇంద్రియ శరీర ఇంద్రియ బుద్ధి ఈ యొక్క కారకాల అభిమానంతో, అకర్తృత్వం అనేది నా స్వభావం. కర్త భోక్తేతి విజ్ఞానం మృషైవేతి సునిశ్చితం. నేను కర్త భోక్త అనేది మృష, నిజంగా మీరు కర్తను కాదు భోక్తును కాదు. అట్లా వ్యవహారంలో అట్లా వస్తూ ఉంది. కానీ ఇప్పుడు వంట చేసే సమయంలో కర్తృ, భోజనం చేసే సమయంలో భోక్తృ, మళ్ళీ నిద్రపోయే సమయంలో రెండూ లేదు. అదేవిధంగా మీరు ఏ వ్యవహారం చూసుకోండి, ఉదయం నుంచి రాత్రి వరకు వ్యవహారం చేస్తున్నారు. ఒక్కొక్కరితో వ్యవహారం చేయాలంటే ఒక విధంగా అభిమానం వస్తూ ఉంది. పోలీస్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎక్కడ? పోలీస్ స్టేషన్లో. ఇంటికి వస్తే ఎవరు కమిషనరు? ఇప్పుడేమైంది? నేను పోలీస్ కమిషనర్, నాకు తెలుసా నీ పోలీస్ కమిషనర్, అందుకే పెళ్లి చేసుకున్నాను, కానీ ఇంట్లో కాదు అక్కడే. అంటే నేను పోలీస్ కమిషనర్ అనేటువంటి ఒక అభిమానం ఆ పోలీసు స్టేషన్ దృష్టితో వస్తూ ఉంది. ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ అభిమానం లేదు. నేను భర్త, ఆమె చెప్పిన మాట వినాలి బస్. మళ్ళీ నిద్రపోయినాడు, ఇప్పుడు ఏం అభిమానం ఉంది? గనుక ఈ అభిమానాలంతా మృష వ్యవహారంలో వస్తున్నాయి, కానీ అది మీ స్వభావం కాదు. ఇట్లా సునిశ్చితం, ఈ విధంగా ఏ విధమైన కర్తృత్వం లేని ముక్త స్వరూపం అనేటువంటి నిశ్చయం బుద్ధిలో రావాలి. ఆ బుద్ధి నిశ్చయం కూడాను అనాత్మ అని తీసివేసి ఏదైతే మిగిలిందో అదే మీరు అని సునిశ్చితం అంటే ఇంకా ఏ విధమైన సందేహం రాకూడదు. మళ్ళా రేపు ఎవరో వచ్చినారనుకోండి, అయ్యయ్యో మీరు ఈ ధ్యానంలో కూర్చోండి మీ ఇల్లు బంగారం అయిపోతుంది అన్నారు. సరే మళ్ళీ మొదలుపెట్టినారు. అయ్యా ఏ బంగారం ఏది వద్దు, ఇట్లా మాటలంతా విని జన్మలు పాటు చేసుకున్నాను నేను. నిజంగా ఎట్లా మహాత్ములు అట్లంతా చేస్తున్నారో తెలియదు. ఎవరో డ్యాన్స్ చేస్తున్నారు ఏదో కార్యక్రమంలో. ఆ కార్యక్రమంలో పూలమాల వేస్తారు స్వామీజీకి. ఆ స్వామీజీ ఇట్లా ఒక పూలు తీసి ఆమె చేతికి ఇచ్చినాడు. ఇస్తే ఆమె చేతికి పోయే సమయంలో అది చైన్, బంగారపు చైన్ అయింది. ఇప్పుడు కూడా ఉంది ఆమె దగ్గర, మా క్లాసు కూడా వస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు నేనేం ప్రశ్న వేస్తానంటే, ఆ బంగారము ఆ లౌకికం ఏదే నువ్వు అనుకున్నావో ఇదంతా వ్యర్థమని సన్యాసం తీసుకున్నావు, మళ్ళీ అదే వ్యర్థమైన వస్తువులో ఎందుకు వీళ్ళకి మోహం తీసుకొని వస్తున్నావు? అక్కడ పూలు ఇచ్చిన సమయంలో నైష్కర్మసిద్ధి గ్రంథం, భగవద్గీత గ్రంథం ఇచ్చి దీన్ని చదువుకోమ్మా నీ జన్మ సార్థకమవుతుంది అని అంటే అదన కొంచెం ఎంతో బెటర్. దేన్నైతే విషయమని పారేస్తున్నావు నువ్వు,
దాంట్లో మళ్ళీ ఎందుకు వీడికి మోహం తీసుకొని వస్తున్నావు అర్థం. గనుక ఈ మళ్ళీ అట్లా వాళ్ళు ఎవరన్నా వచ్చి మనకి ఇచ్చిన ఆమె దగ్గర ఉంది, నాకు చర్చి చూపెట్టింది. నేను అన్నాను, అమ్మ మళ్ళీ పోండి ప్రోగ్రామ్కి, వాళ్ళు ఏమేమి ఇస్తారో ఇంకా తీసుకోండి, కావాలంటే మీరే వాళ్ళ దగ్గర మేము ప్రోగ్రాంకి వస్తామని బలవంతంగా పోయి తీసుకోండి. కానీ ఈ మార్గం ఏదుందో బ్రహ్మచింతన, ఆత్మచింతన, ఆ నెక్లెస్కి లోబడి దీన్ని మర్చిపోవద్దండి. కావాలంటే తీసుకోండి, నాకు కొన్ని తెచ్చియండి, ఏదో గ్రంథాలన్నా ప్రింట్ చేసుకోవచ్చు. సునిశ్చితం, ఎంత బాగా నిశ్చయం కావాలంటే నీకు బ్రహ్మలోక ప్రాప్తి చేపిస్తానయ్యా అన్నప్పుడను వద్దు, ఎందుకంటే నేనే బ్రహ్మస్వరూపము, ఇంకెందుకు బ్రహ్మలోకము, అంత నిశ్చయం కావాలి. ఏవం శాస్త్రానుమానాభ్యాం స్వరూపేవ గతే సతి నియోజ్యోహమితి హ్యేష సత్యబుద్ధిః కథం భవేత్. ఏవం శాస్త్రానుమానాభ్యాం స్వరూపేవ గతే సతి నియోజ్యోహమితి హ్యేష సత్యా బుద్ధిః కథం భవేత్. ఈ విధంగా శాస్త్రములి అనుమానం అంటే వివేకం. శాస్త్రం చెప్తుంది, మనం నమ్ముకుంటామని కాదు. తత్వమసి అని చెప్పినప్పుడు ఎట్లా నేను బ్రహ్మ అయ్యేదానికి సాధ్యము అంటే మళ్ళీ అవస్థాత వివేక, దృగ్దృశ వివేక, ఇవన్నీ వివేకం చూసి వివేకం తీసుకొని మనకు స్పష్టం చేస్తుంది. దాన్ని అనుమాన అన్నారు ఇక్కడ. అంటే ఈ విధంగా శాస్త్రాన్ని ఆధారం చేసుకొని మన అనుభవపూర్వకమైనటువంటి వివేకం చేసుకుంటూ స్వరూపే అవగతే సతి, ఆ స్వరూపంలో ఎవరైతే నిలబడినాడో అతనికి నియోజ్యోహమితి హేష సత్య బుద్ధి కథం భవేత్. నాకు శాస్త్రం పలానా క్రియ చేయమని చెప్తూ ఉంది అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అని బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, నిజంగా ఈ విభాగంలో ఏం తప్పలేదు. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అనేటువంటి విభాగం ఏం చేస్తున్నారో దాంట్లో ఏం తప్పలేదు. దాన్ని వాడుకున్న దాంట్లో ఏదైనా తప్పు అయిందేమో అంతే. కనుక బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అని విభాగం చేసి ఏ ఆశ్రమాల్లో ఏ కర్మాలు చేయాలి, బ్రహ్మచర్య ఆశ్రమంలో బ్రాహ్మణ ఒట్టు ఏ విధంగా ఉండాలి, బ్రాహ్మణ గృహస్థ అంటే ఏ విధంగా ఉండాలి, ఇట్లా ఏమి చెప్పబడిందో దాని ప్రకారమే జీవనం చేయాలి, లేకపోతే దోషం వస్తుంది అంటారు. కానీ ఎవరైతే నేనే బ్రహ్మస్వరూపాన్ని అర్థం చేసుకున్నాడో వానికి బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అనే అభిమానము లేదు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అనే అభిమానం. సన్యాసి అంటే ఏ కర్మ ఉండదు. ఇంకా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఈ అభిమానమే లేదు. ఈ అభిమానమే లేకపోతే శృతి నాకు ఫలానా కర్మ చేయమని చెప్తుంది అనేటువంటి సత్యత బుద్ధి వానికి ఎట్లా వస్తుంది అంటే ఏ కర్మ విధి కూడాను వాడు అధికారి కాదు. కోవిధి కో నిషేధ. తత్వం తెలుసుకున్న వాళ్ళకి ఏ విధి నిషేధం కూడా లేదు. జ్ఞాని ఏ విధంగా ఉంటాడు అని శాస్త్రాల్లో చెప్పినారు అంతేగాని జ్ఞాని ఈ విధంగా ఉండాలి అని చెప్పలే. ఎందుకంటే ఏ విధి నిషేధము లేదు. ఇట్లా ఏ విధి నిషేధము లేదు అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, అయ్యా నీకేమీ అంటుకోదు గనక మాంసం తాగు, ఇది మాంసం తిను, మద్యం తాగు, ఏదేదో చేస్తుంటారు. ఎప్పుడైతే అజ్ఞాన దశలో ఉన్నావో అప్పుడే ఇవన్నీ వ్యర్థము, లాభం లేదని వదిలేస్తాం. మధ్యాహ్నం 12 గంటలప్పుడు శంకరాచార్యులు భాష్యంలో దృష్టాంతం ఇస్తారు. జ్ఞాని వ్యవహారం ఎట్లా ఉంటుందంటే మధ్యాహ్నం 12 గంటలప్పుడు, అది మే నెల మధ్యాహ్నం 12 రాత్రి మధ్యాహ్నం మే నెల 12 గంటలప్పుడు పోతున్నాడు. రాత్రి ఒక నూతిని చూసినాడు. అది కరెంట్ కూడా లేదు, చీకటి. ఆ చీకటి సమయంలో పోయే సమయంలో ఒక నూతిని చూసి ఇక్కడ నూతి ఉంది అని తప్పించుకొని పోయినాడు రాత్రి. అటువంటి వాడు మధ్యాహ్నం 12 గంటలప్పుడు దాంట్లోనే పడినాడంటే ఏమర్థం? సాధ్యమా? రాత్రినే తప్పించుకొని పోయినవాడు మళ్ళీ పొగలుపూట అది మే నెల మధ్యాహ్నం 12 గంటలప్పుడు దాంట్లోనే పడినాడు అంటే
అసంభవం. అదేవిధంగా అజ్ఞాని దశలో ఉన్నప్పుడు ఇదంతా లాభం లేదని వదిలేస్తున్నాడు. మద్యము మాంసం ఇంకా ఏమేమి చేసేవాడు, ఈ పేకాడేది అది ఏదేదో లాభం లేదని వదిలేసి వివేకం తెచ్చుకొని అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ అదే అవివేకానికి పోతాడా? గనక నాకేమీ అంటదు అంటే వాడు ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడు, వాడికి విధి లేదు నిషేధం లేదంటే వాడు చేసిందే ధర్మ మార్గం అవుతుంది. వివేకానంద పాశ్చాత్య దేశానికి పోయినాడు. అప్పుడు అంతకుముందు ఎవరు పోయేవాడు కాదట. ఇప్పుడు అదే ఒక ఆదర్శమైంది. పోయి అక్కడ కూడా ఉపదేశం చేసేదానికి. రమణ మహర్షి ఊరికే గోసి వేసుకుని ఒక చోట కూర్చున్నారు. ఆయన ఫోటో చూస్తే అబ్బా మనము హాయిగా ఇప్పుడు ఇట్లుండొచ్చు, ఎందుకు ఊరికే బాధపడతాం అనిపిస్తుంది. శంకరాచార్యులు భాష్యం రాస్తారు. ఆ భాష్యాలు చూస్తే బా మనం ఇటువంటి గ్రంథం రాయాలి అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏమి చేస్తే అదే ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. సమాజాన్ని చెడగొట్టేటువంటి వ్యవహారం ఏదైనా ఉందంటే నిజంగా అది జ్ఞాని లక్షణం కాదు. కానీ ఏ విధి నిషేధం లేదు ఆయనకు. అయినా కూడా ఆయనే ఒక విధి, ఆయనే ఒక నిషేధం. అంటే తన వ్యవహారమే ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. ఇంకో శ్లోకం చూసి స్టాప్ చేస్తాం. యథా సర్వాంతరం వ్యోమా ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చూడండి, ప్రకాశస్థం యథాదేవం అక్కడి నుంచి చెప్పండి. 3వ పేజీనా అది? ప్రకాశస్థం యథా దేహం సాలోకమభిమన్యతే ద్రష్టాభాసం తథా చిత్తం ద్రష్టాహమితి మన్యతే. యదేవ దృశ్యతే లోకే తేన భిన్నత్వమాత్మనః ప్రపద్యతే తతో మూఢః తేనాత్మానం న విందతి. దశమస్య నవాత్మత్వా ప్రతిపత్తివదాత్మనః దృశ్యేషు తద్వదేవాయం మూఢో లోకో న చాన్యథా. త్వం కురు త్వం తదేవేతి ప్రత్యయావేకకాలికౌ ఏకనీఢౌ కథం స్యాత్ విరుద్ధో న్యాయతో వద. దేహాభిమానినో దుఃఖం నా దేహస్య స్వభావతః స్వాపవత్తత్ప్రహాణాయ తత్వమిత్యుచ్యతే దృశేః.
దృశేశ్చాయా యథారూఢా ముఖశ్చాయేవ దర్శనే ప్రశస్తం ప్రత్యయం యోగి దృష్ట ఆత్మేతి మన్యతే తం చ మూఢం చ యజ్జన్యం ప్రత్యయం వేత్తి నో దృశే స ఏవ యోగినాం శ్రేష్టో ఏతరస్యాన్న సంశయః విజ్ఞాతేర్యస్తు విజ్ఞాత సత్వమిత్యుచ్యతే యతః స ఏవానుభవస్తస్య తతోన్యోనుభవో మృషా దృశిరూపే సదా నిత్యే దర్శనాదర్శనే మయి కథం స్యాతాం తతో నాన్య ఇష్యతేనుభవస్తతా యస్తస్తాపోరవేత్తేః దృశే స విషయో యథా సత్వస్తస్తద్వదేవాః దృశే స విషయస్తథా ప్రతిషిద్ధేదమంశోఘ్నః ఖమివైకరసోద్వయః నిత్యముక్తస్తథా శుద్ధః సోహం బ్రహ్మాస్మి కేవలః విజ్ఞాతో నైవ విజ్ఞాత పరోన్యః సంభవత్యతః విజ్ఞాతాహం పరో ముక్తః సర్వభూతేషు సర్వదా. ఆనందంలో ప్రత్యేక మనిషి ఆనందం కావాలని జీవనం చేస్తున్నాడు. ఆ ఆనందంలో రెండు రకాలు, వాస్తవికంగా రెండు రకాల ఆనందం లేదు, ఉండేది ఒక్కటే. కానీ అర్థమయ్యేదాని కోసం ఆ విధంగా విభాగం చేసి నేను చెప్తున్నా. ఒక్క ఆనందము, దాని ఆనందం అని చెప్పలేము. సుఖం, సంతోషం, అది ఏదో మీరు నిరీక్షణ చేసినారు, ఏదో కావాలి అనుకున్నారు, ప్రాప్తి అయ్యింది. అప్పుడు మనసుకు ఏదో ఒక నెమ్మది, అనుకూలమైన వృత్తి వచ్చింది మనసులో, దాన్ని సుఖం అనుకుంటారు, ఆనందం అంటారు. మగ సంతానం కావాలి అనుకున్నారు, నిజంగా బాగా అర్థం చేసుకున్న సంతానం ఉండేది లేనిది, ఇవి రెండు ముఖ్యం కాదు. ఉన్నవాళ్ళు అయ్యో ఎందుకన్నా పుట్టినారో వీళ్ళు, ఇంత బాధ అంటారు. ఇప్పటి కాలంలో అయితే ఆ 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్కి వచ్చేస్తారంటే వాళ్ళకి తల్లిదండ్రులు అంటే విలువ లేదు, టీచర్స్ ఏం విలువ లేదు. వాళ్ళతో ఊరికే బాధ. లేనిది లేకపోయేది ఇదేం ముఖ్యం కాదు, తత్వం తెలుసుకునేది ముఖ్యం. అనుకున్నారు మగ సంతానం లేదని, ప్రాప్తి అయింది. ప్రాప్తి అయితే అబ్బా ఏం సంతోషం, మా వంశం ఉద్ధారం అయిపోతుందని. వారు 9th క్లాస్కి వచ్చేటప్పుడు ఎట్లా తయారైనారంటే, ఎందుకన్నా మొక్కున్నాము ఈ దేవునికి, వీడు కావాలా అని. అంటే ఇటువంటి ఆనందము, బాకీ విషయంతో వచ్చేటువంటి ఆనందము క్షణికం, మళ్ళీ వెళ్ళిపోతుంది. అంతేకాదు ఆ ఒక్క ఆనందం ఏది మీరు ఆనందం అనుకున్నారో అది మరొక దుఃఖానికి కారణం. ఏదైనా ఇంద్రియ సుఖము మరొక సమస్యను తీసుకొని రాలేదని చెప్పండి చూస్తాం. గనుక ఇది నిజమైన ఆనందం కాదు. మనకి నిజంగా ఎటువంటి ఆనందం అవసరం లేదు. మనం కోరేది శాశ్వతమైన ఆనందం. కానీ ఆ శాశ్వతమైన ఆనందము ఈ విషయాలతోనే వస్తుంది అని ప్రయత్నం చేస్తున్నాం. వివేకంతో జీవనం చేయడం లేదు. వివేకంతో జీవనం చేయడం అంటే ఏమండి, కంప్యూటర్లో వాడు ర్యాంక్ వచ్చేసినాడు, ఎంత ఇంటెలిజెంటో, శుద్ధ మూర్ఖుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బు ఉంటే ఆనందము, అది ఉంటే ఆనందము, ఇది ఉంటే ఆనందము అనుకున్నాను కదా, ఇవంతా ప్రాప్తి చేసుకున్న తర్వాత నాకు నిజంగా ఆనంద ప్రాప్తి అయ్యిందా అని ప్రశ్న వేసుకొని, ఎవడైతే కాలేదు అని నిశ్చయం చేసుకుని ఈ విధంగా ఆనంద ప్రాప్తి కాదు, మార్చుకోవాలి జీవితాన్ని అనుకుంటాడో వాడే ఇంటెలిజెంట్. ఇంకా మిగతా వాళ్ళంతా మూర్ఖులే. ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ అయినాను, బాధపడినాను,
మళ్ళీ ప్రైమ్ మినిస్టర్షిప్కే ప్రయత్నం చేస్తున్నా అంటే మూర్ఖుడే. ఎదర్ ఇట్ ఇస్ దేవగౌడ ఆర్ ఎనీబడి. అవి ఎవరు ఒక్కసారి మనం పొందినాము, దాంతో ఏం లాభం లేదన్నప్పుడు మళ్ళీ దాన్నే చేస్తున్నాను అంటే అది మూర్ఖత్వం. మరి ఇంటెలిజెంట్ బుద్ధిమంతుడు ఎవరంటే దీంతో ఆనంద ప్రాప్తి కాదు అని అర్థం చేసుకున్నవాడే బుద్ధిమంతుడు. సో ఇంక అయితే శాశ్వతమైన ఆనందం ఎక్కడుంది అంటే శృతి అంటుంది తత్వమసి, నువ్వే బ్రహ్మస్వరూపం, నువ్వే శాశ్వతమైన ఆనంద స్వరూపం. అది పొందేది కాదు, అనుభవానికి తెచ్చుకునేది కాదు, మీ జ్ఞానానికి విషయం అయ్యేది కాదు, మీ అనుభవానికి విషయం అయ్యేది కాదు, మీ ఉపాసనకు విషయం అయ్యేది కాదు. ఎందుకంటే అదే మీరు. ఇది మనకు బాగా అర్థం కావాలంటే ఆ నిద్ర అనుభవం తీసుకొని చూస్తున్నామంటే ఇది అవస్థలు చూసే దాంట్లో రెండు రకాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కటి బుద్ధితోనే చూసేది, అంటే సామాన్యమైన బుద్ధి అభిప్రాయం ఏదుందో, ఏ వివేకం చేసుకోకుండా మన కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి బుద్ధిలో, ఆ విధంగా చూసేది ఒకటి. శాస్త్రరీత్యా అంటే అనుభవ ప్రకారం చూసేది ఇంకోటి. అంటే ఏ విధంగా అనుభవిస్తున్నామో ఆ విధంగా చూసేది. అట్లా చూసుకున్నప్పుడు నిద్రను మీరు ఏ విధంగా అనుభవించినారు అంటే నిద్ర అన్నప్పుడు మీకేమేమి అనుభవం అయింది ఒక్కొక్కటే చెప్పండి. ఏదన్నా అనుభవం అయిందంటే అది నిద్ర కాదు. ఏమండి ఎవరో పండుకున్నారు, ఏమండి బాగా నిద్రపోయినారా అంటే ఓ బ్రహ్మాండంగా నిద్ర వచ్చింది అంటాడు. అట్లంటే ఏమర్థము? రాలేదు, మేల్కొన్నాడని. ఆ నిద్రను ఏ విధంగా అనుభవిస్తున్నామో ఆ విధంగా మనం చూసుకుంటే ఆ సమయంలో ప్రపంచం అనుభవానికి రాలేదు, పంచమహాభూతాల అనుభవానికి రాలేదు, నా వల్ల ఇతరులు అనేవాళ్ళ అనుభవానికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నానో, వింటున్నాను, ఇటువంటి క్రియలు చేస్తున్నానో ఆ విధంగా ఏ క్రియ కూడా అనుభవానికి రాలేదు ఆ సమయంలో. కనీసం నిద్ర చేస్తున్నాను అనేటువంటి క్రియాన్ని అనుభవానికి వచ్చిందా? రాలే. పోని నిద్ర అనేటువంటి ఒక తెర అడ్డు వచ్చింది అని ఆ నిద్ర అనేటువంటి ఒక తెరను అనుభవానికి తెచ్చుకున్నారా మీరు? అక్కడ లేదు. ఇంద్రియాల అనుభవానికి రాలేదు, శరీరం అనుభవానికి రాలేదు, నా వల్ల ఇతరులు అనేవాళ్ళ అనుభవానికి రాలేదు, ఏ వస్తువు కూడా అనుభవానికి రాలేదు, నిద్ర అనేటువంటి తెర కూడా అనుభవానికి రాలేదు, నేను అనేటువంటి తలంపు కూడా లేదు. అక్కడ నేను ఉన్నాను అనే తలంపు కూడా లేదు. నేను ఉన్నాను అనే తలంపు లేకోకుండా మిగిలినారు, అవునా కదా? ఆ అనుభవం అంటే నేను అనే అహంకారంతో సహా మొత్తం అంతా తీసేసి నేను ఫలానా వ్యక్తిత్వం, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ది బ్యాంక్ మేనేజర్, నేను బ్యాంక్ మేనేజర్ అనేటువంటి అభిమానం ఉంది జాగ్రత్తలో. కానీ నిద్ర అనుభవం చూసుకున్నప్పుడు ఆ నేను ఫలానా అనేటువంటి మొత్తం అంతా తీసేసినా కూడా నేను ఉన్నాను. అది నేను ఉన్నాను అనేది అర్థమయ్యేదానికోసం శబ్దం వాడాలి, కానీ వాస్తవికంగా అక్కడ ఏం మిగిలిందంటే ఉనికి, అస్తిత్వం ఉంది. ఆ అనుభవం మనకు మళ్ళీ మళ్ళీ కావాలంటాం. ఎందుకంటున్నాము అది మళ్ళీ మళ్ళీ కావాలి అనుభవం అని. ఎప్పుడన్నా విసుగొచ్చిందా మీకు దేంట్లో? నిద్రపోయే దాంట్లో. 3 రోజులు ఇడ్లీ సాంబార్ చేసేస్తే ఇంట్లో కురుక్షేత్రం అయిపోతుంది. రోజు ఇదేనా అని రోజు నిద్ర చేస్తున్నారా? ఎందుకు? ఒక్కరోజు, ఒక వారం కాదు, ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ఆనందం అది నిద్ర ఆనందం కాదు, నిద్ర అనేటువంటి వస్తువుతో వచ్చింది కాదు. మరి ఏమైంది? మొత్తం మీరు ఏదేది వేషం వేసుకున్నారో, శరీర, ఇంద్ర, బుద్ధి, మనస్సు, ఆడ, మగ, నేను అది ఇది అని ఇవంతా ఏమేమి వేషం వేసుకున్నారో ఈ వేషం అంతా తీసేసి నగ్నంగా నిర్లిప్త స్వరూపంగా ఉండిపోయినారు. అదే మీరు. ఆ ఆనందము మీకు ఎప్పుడన్నా తక్కువ ఎక్కువ అనేది ఉందా దాంట్లో? అంటే ఇంకా కొంచెం ఆనందం వస్తే చాలు, ఇక్కడ బాగుంటుంది అని. కానీ విపరీతం ఇది ఏదో పోలికలు ఏదైనా చేస్తే తీపి ఎక్కువైపోయింది, ఏదో అసహ్యంగా ఉంది అంటారు. అదేవిధంగా ఆనందం ఎక్కువైపోయింది, అసహ్యంగా ఉంది. అక్కడ కావాలి అనేది లేదు, వద్దు అనేది లేదు. అటువంటి తృప్త స్వరూపం మీరు.
అదే మీరు అన్నప్పుడు ఇంకా మళ్ళీ ఆనంద ప్రాప్తి చేసుకోవాలనా? చెప్పండి. ఆ స్పృహానే పడిపోతుంది. ఆనంద ప్రాప్తి కావాలనేటువంటి స్పృహానే పడిపోతుంది. కానీ ఇప్పుడు వారం రోజులు 5-6 రోజుల నుంచి చూస్తున్నాం మనము. మీకు అర్థమైంటే ఇప్పుడు ఆ ఒక్క వస్తువు మీ కర్మేంద్రియాలకి దొరకలే ఇంతవరకు, మీ జ్ఞానేంద్రియాలకు విషయం కాలే, అది మళ్ళీ మీ అనుభవానికి రాలే. కానీ అదే మీరు అనే దాంట్లో ఏమైనా సందేహం ఉందా? గనుక అదే నేను మళ్ళీ దాని అనుభవానికి తెచ్చుకునేదానికి కాదు. ఎందుకంటే అది విషయం అయ్యేది కాదు. ఒకవేళ చెప్పాలంటే అది నిత్య విషయి, సమస్త జగత్తుకు సాక్షి స్వరూపమే, కానీ అది విషయం అయ్యేది కాదు. కావున ఎవరైతే ఇప్పుడు ఏం సిద్ధమైంది అంటే నెక్స్ట్ శ్లోకం చూడండి, 13వ శ్లోకం. యో వేద లుప్త దృష్టిత్వం ఆత్మనో కర్తుతాం తథా బ్రహ్మవిత్తం తథా ముక్త్వా స ఆత్మజ్ఞో నాచేతరః. యో వేద లుప్త దృష్టిత్వం ఆత్మనో కర్తుతాం తథా బ్రహ్మవిత్తం తథా ముక్త్వా స ఆత్మజ్ఞో నాచేతరః. ఇంకోసారి చెప్పండి. యో వేద లుప్తి దృష్టిత్వం ఆత్మనో కర్తుతాం తథా బ్రహ్మవిత్తం తథా ముక్త్వా స ఆత్మజ్ఞో నచేతరః. యో వేద లుప్త దృష్టిత్వం ఆత్మనో అకర్తుతాం తథా బ్రహ్మవిత్తం తథా ముక్త్వా. బ్రహ్మవిత్తం, నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నాను అనేటువంటి అభిమానం, దాన్ని కూడా వదిలేసి యో వేద అలుప్త దృష్టిం, ఆ ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి జ్ఞానం అది లుప్తమయ్యేది కాదు. ఇప్పుడు బుద్ధి జ్ఞానం అంటే నిన్నటి రోజు మనం చూస్తున్నాం, ఏదో తెలుసుకుంటాము మళ్ళీ మర్చిపోతున్నాం, మళ్ళీ అడిగితే మనకు జ్ఞాపకం ఉండదు. అంటే బుద్ధిలో ఈ తెలుసుకునేది మర్చిపోయేది అనేది ఉంది. అదేవిధంగా ఆత్మస్వరూపంలో సమస్త జగత్తుకు సాక్షిగా ఉంది అని చెప్పినప్పుడు ఆ జగత్తు ఉన్నప్పుడు మొత్తం జగత్తుని అది ప్రకాశింపు చేస్తూ ఉంది. జగత్తు లేకపోతే దాంట్లో ప్రకాశం అనేది పోయింది అని చెప్పేదానికి సాధ్యం లేదు. ఒకవేళ ఆ విధంగా దాంట్లో ఆ జ్ఞాతృత్వం, జ్ఞానస్వరూపం అనేది పోయేదైతే మనకు నిద్రానుభవంలో మేల్కొన్న తర్వాత నేనేమీ చూడలేదు అనేటువంటి అనుభవం చెప్పేదానికి సాధ్యం కాదు. ఏ విధంగా అంటే ఇప్పుడు శ్మశానంలో ఏదో హత్య జరిగింది మధ్యరాత్రుల్లో, ఎవరినో కోర్టుకు పిలిచిన సాక్షి చెప్పేదానికి. వాడు ఇట్లా సాక్షి చెప్తున్నాడు, మధ్యరాత్రి 12 గంటలప్పుడు శ్మశానంలో ఏ ఒక్క మనిషి కూడాను లేదు, శూన్యమే ఉండింది అంటాడు. జడ్జి అడిగినాడు, అయ్యా ఇది నీ అనుభవమా లేదా వేరే వాడు చెప్పిందా నీకు అని. లేదండి, నేనే అక్కడ ఉన్నాను, ఆ సమయంలో నేనే ఉంటూ చూసినానంటాడు. మరి నువ్వే అక్కడ ఉంటూ చూసినానంటే ఏ మనిషి కూడా లేదంటవే, నువ్వు మనిషి అవునా కదా, నన్ను తప్పితే మరొకరు లేరు. ఇది అంటే ఏమీ లేదు అని చెప్పాలంటే నేను ఉండాలి, అవునా? మళ్ళీ ఒకవేళ శ్మశానంలో వాడు నిద్రపోయినాడు అనుకోండి, అప్పుడేమనేవాడు, అయ్యా నేను నిద్రపోయినాను నాకేమీ తెలీదు అనేవాడు. ఇప్పుడు శూన్యమే ఉండింది అని చెప్పాలంటే వాడు ఉన్నాడు, అంతేకాదు వాడు మేలుకొన్నాడు, నిద్రపోలేదు. అదేవిధంగా నిద్ర అనుభవంలో నాకు ఏది అనుభవం కాలేదు అని చెప్పాలంటే ఏదో ఒకటి అక్కడ ఉంది, అవునా? అంతేకాదు అది నిద్రపోలే.
గనక అలుప్త అంటే ఆ జ్ఞానం అనేది, దాంట్లో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఎప్పటికీ లుప్తమయ్యేది కాదు. ఆత్మస్వరూపం, నేను బ్రహ్మస్వరూపం తెలుసుకున్నాను అనే అభిమానము లేకుండా ఎవరైతే అలుప్త దృష్టి ఆత్మ, ఆ ఆత్మ అనేది జ్ఞానం అనేది దాంట్లో లుప్తమయ్యేది కాదు. అంతేకాదు అకర్తృతం, అది ఏ కర్తృత్వము లేదు దాంట్లో. కర్తృత్వం అనేది దేహ దృష్టితో ఇంతకుముందు చేస్తాం. దేహంలో అభిమానం పెట్టుకొని నేను ఫలానా క్రియ చేస్తున్నాను అనేటువంటి అభిమానం అహంకారంలో వస్తూ ఉంది. కానీ అహంకారానికి సాక్షి అయిన స్వరూపం అంటే ఇప్పుడు వ్యవహారంలో మాట్లాడుతుంటారు ఏమని, ఇప్పుడు నేనంటే ఏమనుకున్నాం అంటాడు. అంటే నేనంటే ఏమని నాకు బాగా తెలుసు, నీకు తెలీదు అన్నప్పుడు ఆ నేను అనేటి అహంకారాన్ని కూడా తెలుసుకునేటువంటి ఒక స్వరూపం ఉంది. అది ఏ క్రియకును కర్తృ కాదు. ఆ కర్తృ భోక్తృ అనే దానికి కూడా సాక్షిగా ఉంది కనుక. అంతేకాదు కర్తృత్వము భోక్తృత్వం. కర్తృత్వం అంటే నేను కర్తృ పని చేస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో వంట చేస్తున్నారు, ఏదో ఆఫీస్లో పని చేస్తున్నారు అనుకోండి. ఇంట్లో వంట చేసే సమయంలో నేను వంట చేస్తున్నాను అనే అభిమానం ఉంది. మళ్ళీ కొన్నిసార్లు బాధపడుతుంది మనసు, రోజు వండి పెట్టాలి, ఏ దేవుడు చేస్తున్నాడో ఇది రోజు తినేది కాదు, రోజు వండేది. రోజు తినేది అయితే పర్వాలేదు, రోజు వండేది ఏ దేవుడు చేస్తున్నాడో అని మనసు బాధపడుతుంది. మళ్ళీ భోజనానికి కూర్చున్నారు, రోజు తినాలి, ప్రారంభం అనిపిస్తుందా మనసుకు? ఎందుకు? వంట చేసే సమయంలో నేను కర్తృ, భోజనం చేసే సమయంలో మనసులో ఉన్నటువంటి ఆ అనుకూలమైన వృత్తికి, ఆనందమైన వృత్తికి తాదాత్మ్యం చెంది నేను భోక్తృ అనుకున్నాను. అంటే కర్తృత్వం అనేది పోయింది, భోక్తృత్వం వచ్చింది. సరే, బాగా అందరిది భోజనాలు అయిపోయింది, మిగిలిందంతా ఖాళీ చేసేస్తున్నారు. అబ్బా నిద్ర వస్తూ ఉంది, పోయి పండుకుంటే చాలు. సరే పండుకున్నారు. నేను నిద్రను అనుభవిస్తున్నాను అనే భోక్తృ ఉన్నాడు అక్కడ. కర్తృత్వము తీసేస్తున్నారు, భోక్తృత్వము తీసేస్తున్నారు. కర్తృత్వం భోక్తృత్వం తీసేస్తున్నారు కనుక ఆ స్వరూపంలో మళ్ళీ ఏ క్రియ కూడా లేదు. ఎప్పుడైతే శరీర తాదాత్మ్యంతో కర్తృ భోక్తృ అనుకుంటారో అప్పుడు నేను కర్తృ అనే భ్రమ వస్తూ ఉంది, కానీ వాస్తవికంగా ఏ కర్తృత్వము లేదు. ఈ విధంగా ఎవరైతే ఆ స్వరూపంలో ఉన్నటువంటి జ్ఞానం లుప్తమయ్యేది కాదు, మళ్ళీ ఏ కర్తృత్వం అనేది కూడా లేదు. అంతేకాదు నేను బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాను అనేటువంటి అభిమానం కూడా లేదు మనకి. ఎందుకంటే ఇప్పుడు మీరు స్పష్టంగా ఈ 5-6 రోజుల నుంచి మళ్ళీ ఇంతకుముందు వచ్చినప్పుడు విన్నారు. మీరు కొంచెం దాన్ని అర్థం చేసుకుని ఉంటే ఇంతవరకు ఆత్మస్వరూపాన్ని తెచ్చి మీ ఇంద్రియాలు ఎదుట నేను పెట్టలే. అవునా? అది తీసుకోండి. రోజు ఎందుకు వస్తారు? ఈరోజు వచ్చినారు కదా, ఎత్తుకోండి ఆత్మని. మళ్ళీ రేపు రావాల్సిన పనులు ఈరోజు ఎత్తుకోండి అని కర్మేంద్రియాలకు దొరికేటట్టు ఏమైనా ఇచ్చినానంటే లేదు. పోనీ మీ ఉపాసనకు ఆనంద స్వరూపాన్ని విషయం చేసినానా? లేదు. అయినా అది మీ బుద్ధి వృత్తికి, తెలుసుకునేటువంటి బుద్ధి వృత్తికి విషయం అయి ఉందా అంటే విషయం కాలే. అయినా మీకు అర్థమైందా లేదా? కానీ అర్థం చేసుకున్నాడు ఉన్నాడు అక్కడ. అంటే నాకు ఫిజిక్స్ తెలుసు, కెమిస్ట్రీ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, కంప్యూటర్ తెలుసు, ఇట్లా తెలుసుకుంటున్నాడే వీడు నాకు బ్రహ్మ తెలుసు. అట్లేమన్నా నాకు బ్రహ్మ తెలుసు అంటే అది బ్రహ్మ మాత్రమే. ఎందుకంటే ఆ బ్రహ్మ అనేది విషయం అయ్యేది కాదు. గనుక నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నాను అనేటువంటి అభిమానం కూడా ఉండదు. ఎందుకంటే తెలుసుకునేవాడు ఎవడున్నాడో ఈ నేను అనేటువంటి అహంకారం, దాన్ని కూడా తీసేసిన తర్వాత మిగిలిన స్వరూపమే నేను అంటే తెలుసుకున్నాను అనే అభిమాని కూడా ఉండడు. ఒక స్వామీజీ చెప్పేవారు, ఐ వాంట్ మై బాయ్స్ టు రిటైన్ ప్రమాతృత్వ. అంటే నా శిష్యులు నా దగ్గర వినేవాళ్ళు వాళ్ళ ప్రమాతృత్వాన్ని నిలబెట్టుకోవాలి. అంటే నేను అర్థం చేసుకున్నాను అనేటువంటి అభిమానం రావాలి వాళ్ళకు అని చెప్పేవాడు ఆయన. మనం కూడా నిజం అనుకున్నాం. నిజంగా యోచన చేస్తే
అట్లా అర్థం చేసుకున్నాను అనేటువంటి అభిమాని అది కూడాను అనాత్మనే. అంత చేసేసినంత మిగిలిందేదో దాన్ని అర్థం చేసుకున్నాను కూడాను కాదు కనుక ఇంకా నేను అర్థం చేసుకున్నాను అనే అభిమానం కూడా ఉండదు. ఈ విధంగా ఎవరైతే నేను అర్థం చేసుకున్నాను అనే అభిమానం లేకుండా అలుప్త దృష్టి అంటే దాంట్లో ఉన్నటువంటి జ్ఞాన స్వరూపం అనేది పోయేది కాదు, ఏ కర్తను కాదు అని ఎవరైతే అర్థం చేసుకున్నారో అతనే నిజంగా ఆత్మను తెలుసుకున్నవాడు. నచేతరహ ఇతరులు కాదు. ఇతరులు అంటే మనం కల్పన చేసుకున్నాం కదా, బాబా ఎంత పెద్ద ఆశ్రమం కట్టినారో అంత కట్టాలంటే జ్ఞాని కాకపోతే కట్టాడాయా? 6 రోజులు బీగమంతా వేసేస్తారు, ఉపవాసం ఉంటాడు 6 రోజులు, పెద్ద జ్ఞాని. వీళ్ళు ఎవరు కాదు. వీడు ఎవరు? మొత్తం అంతా తీసేసి మిగిలిన స్వరూపము, దాంట్లో మళ్ళీ అదే నేను అనేటువంటి అభిమానం కూడా లేదు, కేవలం అస్తిత్వంలో కలిసిపోతాడు. పరిచ్ఛిన్నత్వం పోగొట్టుకొని అస్తిత్వంలో తాను ఒకటైపోతాడు. అటువంటి వాడే జ్ఞాని, కానీ ఇతరులు కాదు. నేను బ్రహ్మస్వరూపం తెలుసుకున్నాను అనే అభిమానం అది కూడాను లేదు ఆయనలో. ఎందుకంటే తెలుసుకునేటువంటి అహంకారికి విషయమయ్యేది కాదు. అది నిజంగా గృహస్థను కాదు, అది సన్యాసిను కాదు, బ్రహ్మచర్యను కాదు, మళ్ళీ వానప్రస్థము కాదు, దానికి ఏమీ లేదు, బాల్య యవన వృద్ధాప్యం ఏదీ లేదు. అది తెలివికి విషయమయ్యేది కూడాను కాదు. గనుక ఏ నిరభిమాని ఏ విధమైన అభిమానం మీలో ఉన్నా కూడాను ఇంకా నిజంగా తత్వంలో నిలబడలేదని అర్థం. నేను సన్యాసి. ఎవరో ఒక గురువు శిష్యుల జొట్లో పోతున్నాడు. 4-5 రోజులు అయింది, భిక్ష దొరకలే. సరే, చాలా ఆకలిగా ఉన్నారు. ఏదో ఒక ఊర్లో ఇట్లా మన కృష్ణమూర్తి అట్లా వాళ్ళు వచ్చి భిక్షం తీసుకుని వచ్చి పెట్టినారు. మంచి నిండుగా క్యారియర్ నిండా తీసుకుని వచ్చి పెట్టినారు. ఇదో ఈ భిక్షము ఒక మాట చెప్పేసిపోయినారు. ఈ భిక్షము సన్యాసి అయిన వాళ్ళకి ఈ భిక్షము అని చెప్పేసిపోయినారు. సరే, శిష్యులంతా ఏదో దొరికిందిలే మేమే సన్యాసులని వాళ్ళంతా తయారైనారు తినేదానికి. గురువు మాత్రం ఈరోజు కూడా నేను తినలేను అన్నాడు. ఆ శిష్యులకంతా మనసులోనే కోపం. 4 రోజుల నుంచి ఏం లేదు, ఈరోజు ఏదో దొరికింది తిందామంటే మళ్ళీ ఏందో చెప్తున్నాడే ఈ గురువు. ఆయన తింటే తిన్నాడు, లేకపోతే లేదు, మనం తినేస్తాంలే అన్నారు. మళ్ళీ అడిగినారు, ఎందుకు ఈరోజు వచ్చింది కదా, ఎందుకు తినకూడదని. అయ్యా, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏం చెప్పినారు, ఎవరైతే సన్యాసినో వాళ్ళకి భిక్షము అని పెట్టేసిపోయినారు. నేను ఎక్కడ సన్యాసి? ఎందుకు? ఆ సన్యాసత్వం అనేది కూడా నా స్వరూపానికి లేదు. అది గృహస్థానం కాదు, సన్యాసం తీసుకోదు, బ్రహ్మచారిని కాదు. నేను సన్యాసి అనేటువంటి అభిమానం ఉన్నా కూడాను, నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నాను అనే అభిమానం ఉన్నా కూడాను అహంకారంలోనే ఉంటాం. అహంకారం తీసేసిన తర్వాత మిగిలింది అది సన్యాసిని కాదు, గృహస్థానం కాదు. దాని గురించి మీరేం చెప్పలేరు కనుక అయ్యా ఈరోజు కూడా నేను భోజనం చేయలేను అన్నాడట. మీరు చేస్తే చేయి, లేకపోతే మేము తింటాను, వీళ్ళంతా తినేస్తారు. ఎందుకు? ఇక్కడ ఏం అభిప్రాయం? నేను తెలుసుకున్నాను, నేను సన్యాసి, నేను అది, నేను ఇది అనేటువంటి అభిమానం కూడా లేకుండా అకర్తృ స్వరూపం ఎవరైతే అర్థం చేసుకున్నారో, అక్కడ నిలబడినారో వాళ్ళే నిజంగా అర్థం చేసుకున్నారు, ఇతరులు కాదు. నెక్స్ట్ చూడండి. జ్ఞాతైవాహమవిజ్ఞేయః శుద్ధో ముక్తో సదేత్యపి వివేకీ ప్రత్యయో బుద్ధేః దృశ్యత్వాన్నాశవాన్యతః. జ్ఞాతైవాహమవిజ్ఞేయః శుద్ధో ముక్తః సదేత్యపి వివేకీ ప్రత్యయో బుద్ధేః దృశ్యత్వాన్నాశవాన్యతః. అలుప్తత్వాత్మనో దృష్టిః నోత్పాద్యాకారకయ్యతః.
దృశ్యయా చాన్యయా దృష్ట్యా జన్యః సత్యః ప్రకల్పితా అలుప్తాత్మనో దృష్టిః నోత్పాద్యా కార్యకయ్యతః దృశ్యయా చాన్యయా దృష్ట్యా జన్యత్ తస్యా ప్రకల్పితా జ్ఞాత ఏవ అహం అవిజ్ఞేయః. నేను జ్ఞాత అంటే తెలుసుకునేవాడు. ఇక్కడ తెలుసుకునేవాడు అంటే సాక్షి స్వరూపం. సాక్షి అన్నప్పుడు కూడాను ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక ప్రొసెషన్ పోతా ఉంది, మీరు ఇక్కడ బాల్కనీ నిలబడుకొని చూస్తున్నారు, ఆ విధంగా సాక్షిత్వము చూస్తూ ఉందా అంటే లేదు. మరి ఆ ఒక పరమాత్మని సాన్నిధ్యంలో మొత్తం అంతా జరుగుతుంది. ఆ పరమాత్మ యొక్క ఉనికినే మొత్తం ప్రపంచం అంతా కనుక సర్వ జగత్తుకు విషయి, సర్వ జగత్తుకు సాక్షిగా ఉన్న స్వరూపము జ్ఞాత ఏవాహం అవిజ్ఞేయ. అది తెలుసుకునేదానికి కాదు, అంటే మన జ్ఞాన వృత్తికి విషయమయ్యేది కాదు. జ్ఞాన వృత్తికి విషయమయ్యేవాడు కాదు నేను అని ఎవరైతే తెలుసుకున్నాడో శుద్ధ, నిజంగా ఏ సంసార సంబంధం కూడా లేదు మీకు. అంటే నేను ఇట్లా చెప్పినాను ఏ సంసార సంబంధం లేదని, ఇంటికి పోయి స్వామీజీ చెప్పినాడు నాకెవరి సంబంధం లేదంట. అట్లా మాట్లాడడానికి మొదలు పెడితే నిజంగా అర్థం కలదని. నీ శుద్ధ స్వరూపం అంటే ఏది? శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారం ఇంతవరకు ఏదో సంబంధం ఉండొచ్చు, కానీ అహంకార రహితమైన స్వరూపం ఏది ఉందో దాంట్లో ఏ సంసారిత్వం అనేది లేదు, దుఃఖం అనేది లేదు, సత్వ రజస్తమో గుణం అనేది కూడా లేదు. శుద్ధ స్వరూపం. ముక్త, ఏ బంధనం కూడా లేదు. అటువంటి స్వరూపం అది. ఈ విధంగా నేను విషయం అయ్యేవాడు కాదు. శుద్ధ ముక్త స్వరూపము, అదే సత్స్వరూపము అనేటువంటి జ్ఞానము ఏదో వస్తుంది కదా, మీరు చెప్తున్నారు. అది విషయమయ్యేది కాదు, అనుభవానికి వచ్చేది కాదు. శుద్ధ స్వరూపము, ముక్త స్వరూపము, సత్యస్వరూపము అని చెప్తున్నారు కదా. ఈ బుద్ధిలో ఈ అభిప్రాయం వస్తూ ఉంది మనకు. బాగినండి, అది విషయమయ్యేది కాదు, అనుభవానికి వచ్చేది కాదు, ఏ సంసారం సంబంధం లేనిది శుద్ధ స్వరూపము, బంధనం లేని ముక్త స్వరూపము, సత్స్వరూపము అని మీరు చెప్తున్నారు. బుద్ధిలో మనకు ఆ విధమైన ఒక అభిప్రాయం వస్తూ ఉంది, ఒక అనుభవం వస్తూ ఉంది. ఏమి? ఇది విషయమయ్యేది కాదు, అనుభవానికి వచ్చేది కాదు, ముక్త స్వరూపము అనే అభిప్రాయం వస్తూ ఉంది. వివేక ప్రత్యయం వస్తూ ఉంది. ఆ వివేక ప్రత్యయమైన అనుభవం అవునా కదా అంటే ఆ వివేక ప్రత్యయం కూడా అనుభవం కాదు. ఎందుకంటే అది కూడా తీసివేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అదే మీరు. కానీ ఆ వివేక ప్రత్యయం మీరు కాదు. బుద్ధిలో వచ్చేటువంటి ప్రత్యయము అది మళ్ళా మీకు దృశ్యమే కనుక